హలో మై స్లే స్క్వాడ్. ఈ థంబ్నెయిల్ చూశాక ఏంటి 8 మినిట్స్లో ఇంగ్లీష్ వచ్చేస్తుందా అని ఎటకారంగా అయినా వచ్చి ఉండాలి, లేదంటే 8 మినిట్స్లో ఇంగ్లీష్ వచ్చేస్తుందా అని ఆశతో అయినా వచ్చి ఉండాలి. మీరు ఎలా వచ్చినా సరే నేను చెప్పేది మాత్రం పచ్చి నిజం. 8 మినిట్స్ ఇస్ ఆల్ యూ నీడ్ టు బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. బట్ హియర్ ఇస్ ద క్యాచ్. 8 మినిట్స్ అంటే 8 మినిట్స్ ఉన్న ఈ వీడియో చూడడం కాదు, 8 మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేయడం, దట్ టు ఫర్ 8 వీక్స్ స్ట్రైట్. ఎందుకంటే లుక్ ఎట్ దిస్, మనం 2026లో ఎంటర్ అవ్వడానికి కరెక్ట్గా 8 వీక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఇఫ్ యూ ఎవర్ థాట్ ఐ రియలీ వాంట్ టు గెట్ బెటర్ ఎట్ ఇంగ్లీష్, దిస్ ఇస్ యర్ కాల్. బికాజ్ లెట్స్ బీ ఆనెస్ట్, మనం చేద్దాం అనుకుంటేనే చాలా పనులు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. అండ్ ఎస్పెషల్లీ ఇలా నేర్చుకోవాలనుకుంటున్న పనులు అయితే ఇంకా లాగ్లో ఉంటాం. మళ్ళీ వాటి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఇది ముందే చేసి ఉండాల్సింది కదా అని తెగ బాధపడిపోతాం. మీరు అలా బాధపడకూడదంటే మాత్రం ఈ వీడియోలో నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. టు బీ ఆనెస్ట్, నేను కూడా ఇంగ్లీష్లో పెద్ద ప్రో ఏం కాదు, బట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ అ ఫాస్ట్ లెర్నర్. అండ్ నేను థింగ్స్ని ఫాస్ట్గా నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యేది ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నా. అండ్ టు దోస్ హూ ఆర్ న్యూ హియర్, ఐ ఆమ్ శ్రీజ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక్కడ నేను మన మైండ్ సెట్కి, గ్రోత్కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్గా మాట్లాడతాను. సో వీడియో పూర్తిగా చూసి చెప్పింది నచ్చి ఫాలో అవుదాం అనుకుంటే మాత్రం ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని కమెంట్ చేయండి. మీ వీక్లీ ప్రోగ్రెస్ ఎలా ఉందో కూడా మీరు డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు అండ్ ఐ ప్రామిస్ టు రెస్పాండ్. అండ్ ఆల్రెడీ ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఉన్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, కాకపోతే మీరు ఈ వీడియో స్కిప్ చేయడం వల్ల ఈ వీడియో రియల్గా అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వకపోవచ్చు. సో మీ సర్కిల్లో ఎవరికైనా ఈ వీడియో అవసరం అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. మనందరికీ ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు ఏం మాట్లాడాలి అని చెప్పి మన బుర్రలో ఇంత పెద్ద స్క్రిప్ట్ రాసుకుని పెట్టుకుంటాం. కానీ యాక్చువల్గా మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం రాసుకున్న దాంట్లో సగం కూడా చెప్పకుండా ఏదో ఒకటి సర్ది పెట్టి వచ్చేస్తాం. నిజానికి మనకి భాష రాకపోవడం వల్ల ఇలా జరగట్లేదు. ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ఫ్లూయెన్సీ. సింపుల్ గా చెప్పాలంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో తడబడకుండా తిన్నగా చెప్పడం. మరి అది ఎలా చెప్పడం అంటే దానికి ఒక్కటే సొల్యూషన్, మాట్లాడడం. మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఫ్లూయెంట్గా ఆ లాంగ్వేజ్ మాట్లాడడం వస్తుంది. కానీ ఎవరితో మాట్లాడాలి? మీ ఫ్రెండ్తో మాట్లాడితే వాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. పోనీ బాయ్ ఫ్రెండ్తోనో గర్ల్ ఫ్రెండ్తోనో మాట్లాడగలిగితే ఓకే, కానీ వాళ్ళు జడ్జ్ చేస్తారేమో అన్న భయం. పోనీ మనలో మనమే మాట్లాడుకున్నా, మిర్రర్ టాక్స్లో ప్రాక్టీస్ చేసినా సరే ఇంట్లో ఖచ్చితంగా పిచ్చోల్ని చూసినట్టు చూస్తారు. అందుకే ఏఐతో మాట్లాడండి. అండ్ దాట్స్ ద ప్లాన్ ఫర్ నెక్స్ట్ 8 వీక్స్. మాట్లాడమని అన్నా కదా అని చెప్పి ఏఐతో పులిహోర కలపడం, మీ బాధలు, బ్రేకప్ స్టోరీలు దానికి చెప్పడం కాదు. ఏం మాట్లాడాలో ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసి ఉంచాను, రండి చూద్దాం. సో నేను ఇక్కడ చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నా. మీరు చాట్ జీపీటీయే యూజ్ చేయాలని లేదు. మీ దగ్గర ఏ సబ్స్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయండి. లేదు నా దగ్గర అసలు సబ్స్క్రిప్షనే లేదు, ఫ్రీగా యూజ్ చేయాలనుకుంటున్నా అంటే దేర్ ఆర్ టూల్స్ లైక్ మైక్రోసాఫ్ట్ కోపైలట్, మీరు అది కూడా ట్రై చేయొచ్చు. సో మీకు కన్వీనియంట్గా ఉన్న ఏఐ టూల్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నేను ప్లేస్ చేసిన ప్రాంప్ట్ని యాజ్ టీ స్పేస్ చేయండి. ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను, సో దట్ యూ కెన్ జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ద ఏఐ టూల్. సో వన్స్ మీరు కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఏఐ ఓకే అని రిప్లై ఇస్తుంది. ఓకే అనో సంథింగ్ ఎక్స్ట్రాగా ఏదో ఒకటి రిప్లై ఇస్తుంది. దెన్ మీరు ఏం చేయాలంటే మైక్ బటన్ మీద క్లిక్ చేసి మీరు దాంతో మాట్లాడాలన్నమాట. లుక్ ఎట్ హౌ ఐ మేక్ ద కాన్వర్సేషన్ అండ్ మీకు నచ్చినట్టుగా మీరు దీన్ని మార్చుకోవచ్చు. హాయ్, pretend that you are a coffee shop owner and I just came to your coffee shop to order something. Absolutely, let's do it. Clears throat in a barista-ish way. Hey there, welcome in. What can I get started for you today? And take your time, no rush at all. I would like to have a cappuccino. Sure thing, cappuccino coming right up. Actually, that's one of my favorites too. So, you want it hot or maybe iced? Let me know. I want it hot. Hot it is. One cozy cappuccino coming right up. Pretends to steam milk with a little imaginary noise. All right, well, I whipped that up. Tell me, do you usually go for cappuccinos or just feeling a little fancy today? I would like to have the cappuccino with almond milk and also with extra sugar. Got it. Almond milk and a little extra sweetness coming right up. You know, that's a pretty solid combo, kind of like a secret menu vibe. So here's a quick question for you while I sprinkle in that sugar. Is almond milk your go-to or just a today thing? It's just a today thing. Also, I would like to know if there is something special on the menu today. Oh, just a today thing. Gotcha. A little switch up never hurts. And you're in luck. We've actually got a special today. We're doing these, let's say, ridiculously huge blueberry muffins that are basically the size of your head. So if you're feeling a bit adventurous, just let me know. Yeah, I would like to add that to my order too. Awesome choice. One head-sized blueberry muffin coming right up with that cappuccino.
You're definitely going to leave here with a happy sweet tooth. And hey, while I get that ready, what's the occasion? Just treating yourself today or something special going on? It's a payday, so I would like to treat myself good with something good. Oh, payday. Well, that's definitely a top-notch reason to treat yourself. Congrats on that. Nothing like a little cappuccino and a giant muffin to celebrate the fruits of your labor, right? So yeah, enjoy. And if you got any more little celebrations coming up, just let me know. Okay. Also, I want my order to be a takeaway because I am late to something. I just need to go right away. So can you make the order takeaway and also tell me how much all the order is costing? Absolutely, I've got you covered. We'll get everything packed up to go, no problem at all. And hey, let's not make you any later. The total's just $8 for the cappuccino and the mega muffin combo. So I'll get that all ready and you'll be out of here in a flash. Anything else before I hand it off? Nothing, thank you. So in the whole conversation, can you check for the mistakes what I made? Are there any grammatical mistakes or pronunciation mistakes? And give me a detailed feedback so I could correct it for the next time. సో మీ కాన్వర్జేషన్ అంతా పూర్తయిన తర్వాత యూ కెన్ ఆల్సో చెక్ ఫర్ ద ట్రాన్స్క్రిప్ట్ లైక్ దిస్. ఈ ట్రాన్స్క్రిప్ట్లో మీరు ఏం మాట్లాడారో, మీరు ఎక్కడైనా తప్పులు మాట్లాడారా, లేదా ఏఐ యూస్ చేసిన కొత్త వర్డ్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు వాటిని నోట్ చేసుకోవచ్చు. అండ్ ఐ యాక్చువల్లీ రికమెండ్ యూ టు మెయింటైన్ అ నోట్బుక్. మీరు ఎంత విని చూసి నేర్చుకున్నా కూడా నోట్బుక్ ఉండడం ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బికాస్ నోట్బుక్లో మీరు ఏదైతే కొత్తవి నేర్చుకున్నారో, మిస్టేక్స్ చేశారో అవన్నీ నోట్ చేసుకోవడం వల్ల అవన్నీ రిపీట్ అవ్వకుండా మనం ఫాలో అవ్వచ్చు. చూసారు కదా, దిస్ ఇస్ వెరీ సింపుల్. మీరు చేయాల్సింది ఒక్కటే, డైలీ ఒక్కో రోల్ ఏఐకి అసైన్ చేసి దాంతో 5 minutes కాన్వర్సేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ 3 minutes మీరు ఏమేమి మిస్టేక్స్ చేశారో దాని నుంచి ఫీడ్బ్యాక్ చేసుకోవడానికి స్పెండ్ చేయండి. సో కంప్లీట్గా 8 minutes per day. ఇన్ కేస్ మీకు 8 weeks ఉన్నాయి కదా, ఈ 8 weeksలో డైలీ ఒక్కో రోల్ అంటే అన్ని రోల్స్ మాకు గుర్తురావు అంటారా? హియర్ ఇస్ అ బ్లూ ప్రింట్ రెడీ ఫర్ యూ గైస్. ఆల్సో నేను ఈ బ్లూ ప్రింట్ని కూడా ఒక పర్టికులర్ ఫార్మాట్ని ఫాలో అవుతూ చేశాను. ఫస్ట్ వీక్ అంతా కూడా బేసిక్ ఇంగ్లీష్ యూజ్ ఉండే రోల్స్ మాత్రమే ఉంటాయి. ఈ కాన్వర్సేషన్స్తో మనం అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అయితే నేర్చేసుకోలేం. సో ఎవ్రీ వీక్ డెవలప్ అవుతూ వెళ్ళాలన్నమాట. సో వీక్ 2లో కొంచెం పొలైట్నెస్ని ఇంక్లూడ్ చేయాల్సిన సినారియోస్ని పిక్ చేసుకోవచ్చు. వీక్ 3లో అయితే వర్క్ స్పేస్లో యూజ్ అయ్యే ఇంగ్లీష్, వీక్ 4లో మన గురించి మనం ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసుకునే సినారియోస్, అండ్ వీక్ 5కి వచ్చేసరికి ఇంకొంచెం స్మార్ట్ ఇంగ్లీష్ యూజ్ చేయాలి. అండ్ వీక్ 6కి వచ్చేసి స్టోరీ టెల్లింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. వీక్ 7కి వచ్చేసరికి కొంచెం లెంతీ కాన్వర్సేషన్స్, అండ్ లాస్ట్ వీక్ వచ్చేసరికి మనం చాలా కాన్ఫిడెన్స్గా క్లారిటీతో మాట్లాడే లెవెల్కి చేరుకోవాలి. సో మై స్లే స్క్వాడ్, ఇదే మీ 8-week 8-minute a day బ్లూ ప్రింట్. మీరు ఏఐని రైట్గా యూజ్ చేయాలి కానీ ఇంగ్లీష్ ఏంటి, ఏ లాంగ్వేజ్ అయినా ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. ఆల్ వి నీడ్ ఇస్ కన్సిస్టెన్సీ. ఇంకా లేట్ ఎందుకు, టేక్ అప్ దిస్ ఛాలెంజ్. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్షన్ని చేస్ చేయొద్దు, కాన్ఫిడెన్స్ని చేస్ చేయండి. కాన్ఫిడెంట్గా ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా సరే అది అందంగానే ఉంటుంది. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ద స్లే స్క్వాడ్. లెట్స్ స్లే టుగెదర్.